జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. నిబ్బాలాగా మాట్లాడద్దు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా నువ్వు అప్పుడు పుట్టున్నావయ్యా. నువ్వు ఎవడెవడో కథలు నీకు నోటుకు వచ్చింది ఒక స్థాయి దిగజార్చాలని నిబ్బా మాటలు మాట్లాడద్దు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో చదువుకునే రోజులు చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంటే సీనియర్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం ఒకసారి ఎమ్మెల్యే, అంతకుముందు 3 సార్లు ఓడిపోయాడు. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థాయి. 1999లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ నాన్నకు వైరం ఉందేమో కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదయాత్ర చేస్తా అంటే మీ నాయన ఎలా అడుకున్నాడో ఆ రోజు ఉండే నాయకులను అడిగి చెప్తాడు. మీ నాయన కాదంటే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి కాళ్ళు పట్టుకునే దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదు, అది కిరణ్ కుమార్ రెడ్డి గారికి సాక్షాత్తు గత ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. డిస్టిక్ ప్రెసిడెంట్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్న చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. అప్పటికే ముఖ్యమంత్రిగా చేసే ఛాయ్ చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలిక జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇంకొకటి మాట్లాడుతా ఉన్నావు, ఇంకొక మాట కూడా చెప్పుతో కొట్టారు అంటున్నావు. పులివెందల్లో 1996 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు అడిగితే ఎవరిని నువ్వు ఇప్పుడు కొట్టారు అన్నావో ఆ విధంగా ఒక ఐపీఎస్ అధికారి ఒక ఎంపీ క్యాండిడేట్ ని పోయించాడు. దాంతో భయపడి హైదరాబాద్ లో దాముకున్నాడు వాళ్ళ నాయన. అది ఎవరో రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు పులి అని చెప్పుకుంటున్నావు. ఈ కథ తెలిసిందనుకో పులులు కాదు పిల్లులు కూడా అనరు మిమ్మల్ని. ఏంటండి ఆ మాటలు? హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. మీ చరిత్ర తెలీదా? ఆ విధంగా కొట్టించి నువ్వు ఉడుకు రక్తం ఇవని మాట్లాడుతున్నావు. నువ్వు ఉడుకు రక్తంలో ఉండేటప్పుడు నేను కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్టు 10th క్లాస్ పేపర్లవి ఈ కథలన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. నీది బీకామ్ అని చెప్పి ఆ తర్వాత అది ఎంబీఏగా ఎలా మారిందో, ఎంబీఏ ఎక్కడ చేసావో తెలియకుండా ఈ విధంగా సర్టిఫికేట్లు వీటన్నిటి గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండేటప్పుడు గౌరవంగా మాట్లాడడం, ఒక హుందాతనమైన రాజకీయం చేయండి. అంతేగాని స్థాయి మించి నిబ్బా మాటలు మాట్లాడితే నిబ్బా ఎమ్మెల్యే అంటారు మిమ్మల్ని.